ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క బైబిల్ స్టడీస్ అనే ఈ యొక్క ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సొమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుచేతనగా మరి ప్రభువైన క్రీస్తు గురించి మీకు అనేక విషయాలు తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. ఆయన ఈ లోకంలోనికి మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకంలో అవతరించారు. ఆ యొక్క గొప్ప మరి ఆయన యొక్క రాకను గురించి తెలియజేస్తూ మన ప్రవర్తన ప్రవచనాలు, దేవునికి చిత్తం అన్నీ కూడా మనం తెలుసుకొని మనము ఆయనను వెంబడించడం ద్వారా మనందరికీ నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ విధంగా దేవుని బిడ్డలుగా మనం ఉంది, దేవుని ప్రజలుగా మనం ఉందాం. మరి దేవుని మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్కులు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మరి ఏకీవించి ప్రార్థనలు ఏకీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ప్రార్థన. దయల మా ప్రభు, ఇదిగో నేను ఈ సమయంలో మేమందరం కూడా మీ పాసనికి వచ్చి ఉన్నాం. నువ్వు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి నీకు స్తోత్రం. నేను నువ్వైతే ఈ లోకంలో సర్వమానవాళి కొరకై నువ్వు చేసిన త్యాగం ఎంతో గొప్పది. ఈ లోకానికి నువ్వు వధించడమే, ఈ భూమి మీద అడుగు పెట్టడమే గొప్ప ధన్యత. ఎందుకంటే మానవులను రక్షించడానికి, మానవుల యొక్క పాప నుండి విమోచించడానికి నువ్వు చేసిన గొప్ప త్యాగం ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది. అంత గొప్ప త్యాగం నువ్వు చేసావు. ఈ త్యాగాన్ని నువ్వే దేవా బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. అందుకే దేవా నీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా కలిగి నేను స్తుతిస్తూ నీ సన్నిధిలో సాగే జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించి ఈ వాక్యం అందరూ హృదయాలు తాగి లేచేయండి. వింటున్న వారందరూ గ్రహించి లేచేయండి. ఆయన ప్రతి వారు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. అందుకే సత్యాన్ని గ్రహించే మనసులందరికీ ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మనందరం కూడా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. నా మాటలు కాదు, మీరు వింటున్నది దేవుని యొక్క వాక్కులు అని ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకుని ఆ వాక్యాన్ని అనుసరిస్తే మీకు దీవెన ఉంది. అందుకే ఆ దీవెనకరమైన మాటలు మీకు తెలియజేస్తున్నాం. అందుకే ప్రభువైన క్రీస్తు ఈ లోకంలోనికి అడుగుదించారు. ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టారు. ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన ఈ లోకంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని ప్రవక్తల ద్వారా అనేక మంది ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు ఎట్లా నెరవేరినాయో, ఏ విధంగా మన యొక్క జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడో అవన్నీ కూడా మన దేవుని మాటలు మనం తెలుసుకుని మన ఆత్మీయంగా ఫలిద్దాం. చూడండి, యోహాను మరి దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి ఆయన వస్తూ ఉన్నాడని ప్రవక్తలు ఎంతోమంది ముక్త కంఠంతో ప్రవచించారు. ఆ పాత నిబంధన అంతా మనం గమనించినట్లయితే ఆ పాత నిబంధనలో ఉన్న వాక్కులు, ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలకి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక. అయితే ఆయన కంటే ముందుగా ఒక ఆయన వచ్చాడు. ఎవరండి ఆయన అంటే యోహాను. ఈ యోహాను గారు మరి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన మరి దేవుని చేత పంపబడ్డాడు. ప్రభువైన క్రీస్తు రాకకు ముందు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు వచ్చారు. ఈ యోహాను గారు ఈ లోకంలోకి రావడం గల కారణం ఏంటంటే దేవుడు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి, యేసయ్య మార్గాన్ని సిద్ధపరచడానికి. ఎందుకంటే మానవులందరూ దారి తప్పిపోయి ఈ లోక సంబంధమైనటువంటి సాతాను కల్పించినటువంటి మోసంలో, ఆచారాలు, రకరకాలైనటువంటి చెడు వ్యసనాలు, చెడు గుణాలతో మరి మానవులందరూ నశించిపోతున్నారు. వాళ్ళందరినీ రక్షించాలని, మరి వాళ్ళందరికీ సరైన మార్గం చూపించాలని యేసయ్య వచ్చాడు. ఆ వచ్చే మార్గాన్ని ఆయన ఎంతవరకు ఆయన వస్తున్నాడని ఆయన గురించి తెలియజేయడానికి ముందుగా ఆయన పంపించాడు. అందుచేత మనం గమనించినట్లయితే ఈ లోకంలో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా నాయకులు వస్తున్నారు అనుకోండి, ముందుగా ఒక మరి చీఫ్ మినిస్టరో లేకపోతే మినిస్టర్లో వస్తున్నారు అనుకోండి, ముందుగా లోకంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోయి ముందుగానే అన్నీ ఆ ఏరియా అంతా కూడా ముందుగా అన్నీ ఏం చేస్తారు, అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ పరిసరాలన్నీ కూడా ముందుగానే అన్నీ కూడా ఏం చేస్తారనమాట, తయారు చేసేస్తారు. ఒకవేళ శుభ్రంగా లేకపోతే శుభ్రం చేసి చుట్టూరు రోడ్లకి వాటికి ముగ్గులు వేసేసి పక్కన ఇరుపక్కల ఆ ఏరియాలో ఎక్కడైనా అశుభ్రం ఏమైనా ఉంటే శుభ్రంగా అయిపోతాయి. రోడ్లు బాగోపోతే రోడ్లు బాగు చేసేస్తారు. ఏదైనా కార్యక్రమాలు అవ్వాలంటే అన్నీ ముందుగా అన్నీ తయారు చేస్తారు. ఎక్కడ మరి గ్రామంలో ఉన్న సిబ్బంది దగ్గర నుంచి, ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా దిగి వచ్చేస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ముందు అన్నీ
రెడీ చేస్తారు. ఎందుకని? చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, లేకపోతే మినిస్టర్ గారు వస్తున్నారు, లేకపోతే ఇంకా ఎవరో పెద్ద ఆయన వస్తున్నాడని చెప్పి ముందుగా ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆయన వస్తున్నాడు, ముందు ఇవన్నీ సిద్ధపడాలి. విసిరండి. మరి ఆయన వస్తున్నాడంటే ఎలాగా? మరి ఎలా సిద్ధపరుస్తున్నారు కదా. మరి ప్రభు అయిన క్రీస్తు అంటే సామాన్య వ్యక్తి కాదు. హీఈస్ నాట్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఏ సన్ ఆఫ్ గాడ్. అందుచేతనే ఆయనకు ముందుగానే మార్గం సిద్ధపరచడానికి యోహాను గారు వస్తున్నారు. యోహాను గారు వచ్చి ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు, ఆయన సర్వ మానవాలను రచించడానికి, ఒక ప్రత్యేకమైన మార్గంలో మానవులు నడిపించడానికి, ఒక మంచి మార్గంలో నడిపించడానికి వస్తున్నాడని సిద్ధపరచడానికి యోహాను గారు ముందు వచ్చారన్నమాట. ఈ యోహాను గారు ఏ గోత్రానికి చెందినవాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు లేవి గోత్రానికి చెందినవాడు. యోహాను గారు ఏ గోత్రానికి చెందినవాడు అంటే లేవి గోత్రానికి చెందినవాడు. కనుక మరి గమనించినప్పుడు మరి ఆయన తండ్రి గారు మనం చూస్తూ ఉంటాం. జకరియా ఎలిజబెత్ లేక కుమారుడుగా యోహాను గారు జన్మించారు. ఈ యొక్క జకరియా గారు దేవుని మందిరంలో యాజకత్వం చేసేవాడు. మరి ఆయన యాజకత్వం చేస్తుండగా మరి ఆయనకి చక్కని కుమారుడిని వృద్ధాప్యం ముందు దేవుడిచ్చాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ అందరికీ ప్రభు మార్గాన్ని తెలియజేయడానికి, అసలు ఇశ్రాయేల్ అంటే ఎటువంటి వారు అంటే యూదా ఇశ్రాయేల్ ప్రజలు చాలా నిష్ట గలవారు, చాలా భక్తి గలవారు. ప్రపంచంలో వారికి ఉన్న నిష్ట ఇంకెవరికి లేదండి. వాళ్ళని చూసి అన్ని దేశాలు, అన్ని ప్రజలు, అన్ని ప్రాంత ప్రజలు నేర్చుకున్నారు. వాళ్ళ సిద్ధాంతాలే అందరూ పాటిస్తున్నాం. వాళ్ళు చాలా నిష్ట గలవారు. ఇశ్రాయేలీలు యూదా ప్రజలు అంటే వాళ్ళకు ఉన్న నిష్ట మరి ఎంతో గొప్పది. మోసే గారికి సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఏంటది? నిబంధన. ఆ యొక్క నిబంధన ప్రకారంగా నడుస్తూ ఉంటారు. మనం 5 గ్రంథాలు మనం చూసినట్లయితే పంచ గ్రంథాల్లో మరి ఆ యొక్క చట్టం అంతా అందులో ఉందండి. చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం అంటే? మరి లా ఉంది, అందులో రకరకాల మరి శాస్త్రాలు కూడా అందులో ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలీయులు మరి ఎవరైనా జన్మించినప్పుడు వారికి కొంచెం ఊహ వచ్చిన తర్వాత వారికి నేర్పేది ఏంటో తెలుసండి? 5 గ్రంథాలు, మరి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 గ్రంథాలు ఉదయం సాయంత్రం వారు చదవాలి, బట్టి పడేస్తారు. వాళ్ళు చాలా గొప్ప శాస్త్రులు, మేధావులు అందరూ అక్కడ. అయితే వాళ్ళందరూ కూడా మరి ఎంతగా ఉంటారో మనం చూడగలుగుతుంటున్నాం. అటువంటి వాళ్ళందరూ కూడా మరి అంత నిష్ట కలిగిన వారై ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మరి వారికి మరి ఇక ప్రభు మార్గాన్ని గురించి ఏం చెప్పాలి? అన్నీ తెలుసున్న వాళ్ళకి ఏం చెప్తాం? తెలియనివాడికి చెప్పొచ్చు. తెలిసినవాడికి ఏం చెప్తాం? మాకు అంతా తెలిసిన అంటారు. కానీ గమనించినట్లయితే మరి యోహాను గారు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ యోహాను గారి యొక్క పరిస్థితి ఏంటనమాట? వీళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించాలి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా శరీర సంబంధమైన నిబంధనలు. వారికి సున్నతి ఉండేది, సున్నతి ఆచారం. ఈ సున్నతి అనేది ఒక్క పురుషులకు మాత్రమే వర్తించేది, స్త్రీలకు లేదు సున్నతి. అందుకే స్త్రీలు మరి చూసినట్లయితే వాళ్ళ ఎవరో కూడా దేవాలయంలో అడుగుపెట్టడానికి లేదు, వారికి ప్రత్యేకించి ఏమి ఉండేది కాదు. బాగా వెనకాల ఎక్కడో ఉండాలి. పురుషులకే స్థానం ఉంటుంది, స్త్రీలకి స్థానం ఉండదు. వాళ్ళు దూరంగా వేరేగా వారికి ఉంటుంది ఆవరణం, అక్కడ ఉండాలి. కనుక పురుషులకే అక్కడ స్థానం ఇవ్వబడేది, స్త్రీలకి లేదు. అందుకే పురుషులు వారు ఆ నిబంధనను కొంతకాలం పాటించారు, కొంతకాలం తర్వాత మానేశారు. వారికి ఉండే నిష్ట ఎటువంటిదో తెలుసా అండి? వారు ఎక్కడికైనా వెళ్ళారు, వచ్చారు అనుకోండి, ఒక ప్రయాణం చేసి వచ్చినా, ఒక మార్కెట్కి వెళ్ళి వచ్చినా, సంతకెళ్ళి వచ్చినా, ఏం చేసి వచ్చినా వారు చాలా నిష్ట కలిగినటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎలా పడితే అలాగే లోపలికి వెళ్ళిపోవాలి ఇంట్లోకి. వెంటనే వాళ్ళు కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి, వారు వేసుకున్న బట్టలు తీసేసి మళ్ళీ ఇంటి దగ్గర వేరే బట్టలు ఉంటాయి, ఆ బట్టలు వేసుకుని అప్పుడు వాళ్ళు తెచ్చిన వస్తువులన్నీ అక్కడ బయట పెట్టుకుంటారు. అప్పుడు వారు ఏం చేయాలి? నీళ్ళు వేసి అలా చల్లుకుని చల్లగానే పవిత్రం అవుతాయి అనమాట, లేకపోతే అపవిత్రం అయిపోయి ఉంటాయి. అప్పుడు దాంట్లో తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి. చాలా నిష్ట కలిగి ఉండేవారు. ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడానికి లేదు, ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇలాంటి చాలా నిష్టలు పాటిస్తారు. అటువంటి నిష్టల గురించి బైబిల్ గ్రంథంలో కూడా చాలా ఉన్నాయి. యేసుప్రభువుని కూడా చాలా ప్రశ్నించారు శాస్త్రులు, పరిచయులు. ఏంటయ్యా నీ శిష్యులందరూ చేతులు కొట్టుకోకుండా ఏమి లేకుండా ఎలా పడితే అలాగా తినేస్తున్నారు, ఏంటిది పద్ధతి ఏంటి అని అడిగారు. అప్పుడు యేసుప్రభువు వారికి సరిగ్గా ఘాటుగా సూట్ అయినగా వారికి అర్థమయ్యేలా చెప్పాడు. అంటే శరీర సంబంధమైనది ఏది కూడా లోపలికి వెళ్ళేది ఏమి మానవుని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చి ఆ మానవుని అపవిత్రపరుస్తాయని యేసుప్రభువు చెప్పారు వారికి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు ఆచారాల్లో మగ్గిపోతున్నారు, శరీర సంబంధమైన ఆచారాల్లో మగ్గిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా సరైన మార్గంలో తీసుకురావాలి. ఈ దినాల్లో కూడా చాలామందికి ఆచారాలు ఎక్కువైపోయినాయి, సెంటిమెంట్లు ఎక్కువైపోయినాయి.
వాటితోటే ఏదో అయిపోద్దని వాటితోటి భ్రమిస్తూ అలాగే మగ్గిపోతూ ఉన్నారు. వాటిలోంచి బయటికి రండి అంటే ఎవరు వినట్లేదు. విని బయటకు వచ్చేవారందరూ ఫలిస్తారు. ఎందుకు తెలుసా అండి? ఈ ఆచారాల వల్ల మానవుడికి ముత్తినివ్వదు. ఇది శరీర సంబంధమైన శుద్ధీకరణ. దాన్ని ఏమన్నారంటే సర్కంసైజేషన్ అన్నారు దాన్ని ఇంగ్లీష్లో. సర్కంసైజేషన్ అంటే సున్నితి ఆచారం, శుద్ధీకరణ ఆచారం తెలుగులో. ఈ సున్నితి అనేది మరి ఎంతవరకు వారి శారీరకంగా పురుషులకే ఇవ్వబడింది పాత నిబంధనలో. అందుకే మనం కూడా ముస్లింలను చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడండి, చిన్నప్పుడు 8వ రోజు వచ్చేటప్పటికే వారికి పిల్లలకి, మగ పిల్లలకి సున్నితి చేసేస్తారు. అందుకే మనం చూస్తున్నప్పుడు వాళ్ళ రంజాన్ కార్యక్రమాలు అలా వాళ్ళు చేసే ప్రార్థన చేసేటప్పుడు ఎంత లెక్క మన టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. ఎంత లెక్క చూసినా పురుషులే కనపడతారు కానీ స్త్రీలు ఎక్కడ కనపడరు. కాన్వెంట్ అనమాట. స్త్రీలు ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి అనర్హులు, ఎందుకంటే వారు సున్నితి లేదు కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది ఏంటనమాట? ఆత్మ సున్నితి ఇచ్చాడు. ఇప్పుడు శరీర సున్నితి మానేశాడు. ఈ ఆచారాలు, స్నానాలు, పొట్టు బంచులు, బొట్లు ఇవన్నీ ఎందుకంటే శరీర సంబంధమైనవి. వీటి వల్ల మానవుడికి ప్రయోజనం లేదు. ఎందుకంటే మానవుని పరలోక రాజ్యాన్ని నడిపించాలంటే శరీర సంబంధంగా సున్నితి పొందితే సుఖం ఏంటి? కాన్వెంట్ అనమాట. పైకి స్నానాలు చేసేస్తారు, పొద్దున్నే లేచిపోయి బట్టలు స్నానాలు చేసేసి బట్టలు వేసేసుకుని బొట్లు పెట్టేసుకుని వెళ్ళిపోయి చేసేది ఏంటంటే అన్ని మోసాలు చేయడం, అక్రమాలు చేయడం, ఇతరులు దొంగిలించడం, లేదా బలవంతంగా లాక్కు తెచ్చుకోవడం, ఇవన్నీ పాపం కదా. ఆత్మసున్నిదేది. అందుకే ఈ శరీర సున్నితికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు యేసయ్య వచ్చిన తర్వాత. అందుకే మార్పు చేశాడు. ఆయన ఏం చేశాడు అనమాట? ఆత్మలో సున్నితి రావాలి. నీ చెడు గుణాలు మానాలి, పాపం మానాలి, వ్యభిచారం, దొంగతనాలు, మోసం, అక్రమం, దౌర్జన్యం, బలాత్కారం, వంచన, ఇంకా చెడ్డ క్రియలన్నీ కూడా అయ్యి పోవాలి నీ హృదయంలోంచి. అందుకే ఆత్మసున్నితి కావాలి. అందుకే ఆత్మసున్నితి పొందడానికి యేసయ్య వద్దకు రావాలని మరి ఈ యొక్క నిబంధనలో ప్రభువైన క్రీస్తు ద్వారా మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు ఇచ్చారు. ఈ యోహాను గారు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే ఆయన వచ్చి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆ మాటల గురించి ముందుగా మలాకీలో 3వ అధ్యాయం 1వ వచనంలో మనం అక్కడ చూసినప్పుడు అక్కడ అనేక విషయాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు ఆ నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్. అట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ప్రవక్తల ద్వారా, మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు ఏమని? ఇదిగో మార్గాన్ని సిద్ధపరచడానికి మరి నీకు ముందుగానే నేను ఒక దూతను పంపుతూ ఉన్నానని. ఆయన హఠాత్తుగా దేవాలయంలోనికి వచ్చునని ముందుగానే మలాకీ ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని బట్టి మరి యోహాను గారు ఈ లోకంలోనికి వచ్చారు. ఈ యోహాను గారి గురించే యేసుప్రభువు వారు అక్కడ చెప్పారనమాట. ఆయన ముందుగా వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన వచ్చి మరి ఏం చేస్తున్నాడు? మరి యాజకత్వం చేయాలి. లేవి గోత్రం నుంచి వచ్చాడు, యాజక గోత్రం నుంచి వచ్చాడు. అక్కడ దేవాలయంలోకి వెళ్ళి యాజకత్వం చేయాలి, బలులు అర్పించాలి, అక్కడ మరి దేవునికి నైవేద్యాలు అర్పించాలి, అన్నీ చేయాలి, ధూపాలు వేయాలి. అయితే ఆ పని చేయడం మానేసి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? అరణ్యంలోనికి వెళ్ళి కేక వేస్తూ ఉన్నాడు. ఆ శబ్దాన్ని విని అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు, మరి సద్దుకయ్యులు అందరూ వచ్చారు. అక్కడికి వచ్చి ఆయన మాట వింటూ ఉన్నారు. విని ఆయన బోధిస్తున్న బోధ వినగానే వారందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. వారందరూ బాప్తిసాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారో ఆ యూదులకి తెలియదు, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి తెలియదు. కానీ అక్కడ వారికి చెప్తూ ఉన్నాడు. ఆయన మరి చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అందుకే అక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం నందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందడం చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడవడు? మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అందుకే మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు,
అతని చెప్పులు మోయుటకైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యోహాను గారు చెప్తున్న మాటలు విని వాళ్ళందరూ ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి నీటిలో ముంచేతను మునిగేయడం లేచిపోవడం కదా అనుకున్నారు. చాలామంది బాప్తిస్మం అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ దినాల్లో చాలామంది అనుకుంటారు బాప్తిస్మం అంటే మతం పుచ్చుకోవడం అనుకుంటున్నారు. మతం పుచ్చుకోవడం కాదండి. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. ఏంటనమాట బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే మరణ పునరుద్ధానాలకు సూచన. ఏంటి మరణం అంటే మనలో ఉన్నటువంటి దుష్టలవాట్లు మనం చేస్తున్నాం కదా, వ్యభిచారం, దొంగతనాలు, మోసం, అక్రమం, ఇయే కాదు, ఈర్ష, ద్వేషములు, కక్ష, మరి అసూయలు, మమతములు, అల్లరితో కూడిన ఆటలపాటలు, చెడ్డ గుణాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండి మనమందరం కూడా మరణానికి గురైపోతున్నాం. పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మనల్ని అందరినీ ప్రభు ఏం చెప్పాడనమాట, ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించి మన పాపముల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. దానికి సాదృశ్యంగానే నీటి బాప్తిస్మం పెట్టారు. నీ పాప గుణాలు, నీ అలవాట్లు అన్నీ నేను విడిచిపెట్టి యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, ఇక నుంచి నేను పాపం చేయను అని నువ్వు ప్రమాణం చేస్తావు. అక్కడ నీ చేత పాస్టర్ గారు ప్రమాణకం చేయించిన తర్వాత నీ బాప్తిస్మం ఇస్తారు. అందుకని మతం పుచ్చుకోవడానికి కాదు బాప్తిస్మం ఇచ్చేది. చాలామంది అనుకున్నారు మతం పుచ్చుకోవడానికి అనుకుంటున్నారు. మతం పుచ్చుకోవడం అంటే వేరు. మతం పుచ్చుకుంటే నీకేం కలిసి రాదు. కనుక నువ్వు మారు మనసు పొందాలి. నేను ఇక్కడి నుంచి ఏమైనప్పటికీ నేను పాపం చేయను, చెడలవాట్లు చేయను, ఒకరికి హాని కలిగించను, నా జీవితంలో ఉన్న అన్నీ మానేసి శ్రమైన కష్టమైన ప్రభు కొరకు అంచెం వరకు నేను జీవిస్తాను, నేను ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉంటాను అని ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవడం. అనగా నిన్ను అలా ముంచగానే అర్థం ఏంటనమాట, నీ పాప జీవితాలు అందులో నీళ్ళలో సమాధి చేయడం అనమాట. నీళ్ళలో ఎప్పుడైతే సమాధి చేయబడ్డాయో మళ్ళీ అందులోంచి యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి ఎలాగైతే సమాధిని తెలుసుకుని ఎలా తిరిగి లేచాడో నువ్వు మళ్ళా నూతన వ్యక్తిగా తిరిగి లెగుస్తున్నావు. అదే బాప్తిస్మం యొక్క మూలాంశం. అక్కడి నుంచి ఏం చేస్తావు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కనుక నేను పాపం చేయను, నేను బూతులాడను, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, ఒకరికి హాని కలిగించను, ఇంకా వ్యర్థమైన పనులు నేను చేయను అని ఒక తీర్మానానికి రావాలి. ఆ పాపక్రియలు నువ్వు చేయకుండా ఉండడమే అదే నూతన వ్యక్తిగా నువ్వు తిరిగి లేచావు అనమాట. అంటే శరీరం ఆత్మీయంగా నువ్వేమయ్యావు, ఆ పాప జీవితాన్ని ఆత్మీయంగా సమాధి చేసి నూతన వ్యక్తిగా తిరిగి లేచావు. అదే మరి యొక్క బాప్తిస్మం యొక్క మూలాంశం. అదే యోహాను గారు చెప్తూ ఉన్నాడు, మరి పిచ్చోళ్ళారా మీరు బనీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను మునిగేసి వెళ్ళిపోవడం కాదు, ఓ శాస్త్ర పరిచయులారా, ఓ సద్దుకయ్యులారా అంటున్నాడు అని యోహాను గారు వారికి ఇప్పుడు మార్గాన్ని మార్చుతూ ఉన్నాడు. ఇంతవరకు మీరు చేసినంత ఆచారాలు, ఆ ఆచారాలు విడిచిపెట్టి మీ పాపక్రియలు మానేసి మీ ఆచారాలు స్నానాలు చేయడం, పట్టుబడులు కట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, లేకపోతే ఏంటంటే ఇంకా పూజలు చేయడం, నైవేద్యాలు అర్పించడం, ఇంకా ఆచారాలన్నీ పాటించడం, ఇవన్నీ ఏమైపోయినాయి అనమాట, శరీర సంబంధమైనవి. దానివల్ల నువ్వు పరలోకానికి వెళ్ళావు, నరకానికి పోతావు. అందుకే నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళే మార్గానికి వెళ్ళాలి. ఈ మార్గం వెళ్తే నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలీదు. మార్గాలు ఉంటాయి ఇక్కడ. మనం చూడండి, ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎక్కడికైనా సెంటర్కి వెళ్ళేటప్పుడు 4 అక్కడ ఉంటాయి, 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్లలో ఏ రోడ్డుకి వెళ్ళాలి అది అక్కడ నువ్వు తెలుసుకోలేదనుకో, ఇంకో రూట్లో పోయేవాడికి ఎక్కడ పోతావో నీకే తెలియదు. అట్లాగనే 4 సెంటర్లోకి వెళ్ళినప్పుడు అడుగుతాం, ఏమంటే మరి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, పలానా ఊరు వెళ్ళాలి, ఏటి వెళ్ళాలండి అని అడుగుతాం. మరి నువ్వు తెలుసుకోకుండా వెళ్ళిపోతావా? అక్కడ అడుగుతావు కదా ఎవరినొకడిని. మరి నువ్వు కూడా నీ జీవితంలో నువ్వే మార్గంలోకి వెళ్ళాలో నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన మార్గం యేసయ్య మార్గం ఒకటే. ఈ మార్గం నువ్వు తెలుసుకుంటే నువ్వు యేసయ్య మార్గం అంటే ఏంటంతమాట, పరలోకానికి స్వర్గానికి వెళ్ళే మార్గం, అదే జీవం. రెండో మార్గం ఉంది, అది నరకానికి పోయే మార్గం. నువ్వు పాపం చేసావా, నరకానికి పోయే మార్గం నీకు దొరుకుతుంది. ఆ మార్గం కూడా పోతే నరకంలో పోతాం, అగ్నిగుండంలోకి ఆహుతవుతావు. అందుకే శరీర క్రియలు, దుష్ట పనులు, అన్ని దుష్ట అలవాట్లు అన్నీ మానుకుని యేసయ్య వద్దకు రమ్మంటున్నాడు. అందుకే అక్కడ యోహాను గారు చెప్తూ ఉన్నాడు, ఓ సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడవుడు అని. ఇప్పుడైనా నువ్వు మీరు మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఫలించకపోతే మీ చెట్టు ఏరున గొడ్డలి పెట్టబడి ఉన్నది అని చెప్తున్నాడు యోహాను గారు. అందుకే చెట్టు ఏరున గొడ్డలి పెట్టబడుతుంది. పెట్టబడినప్పుడు ఏమవుతుంది, ఫలించకపోతే ఏం చేస్తావు, చెట్టుని నరికి పాడేస్తాం. అలాగా మనం గమనించినట్లయితే మరి నరికి వేసేటట్టు పరిస్థితి మనం చూసినప్పుడు ఆ చెట్టుని, ఎందుకంటే కాయలు కాయినప్పుడు ఆ చెట్టు ఎందుకు
ఉపయోగం లేదు కదా, వెంటనే తీసి పడేస్తాం. అలాగే నేను ఒకసారి ఒక సోదరుడి ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ ఆ దొడ్లో ఒక చెట్టు ఒకటి ఉంది, బొబ్బాయి చెట్టు. అన్ని పిందులు బాగా ఉన్నాయి, అంతా బాగుంది, భలేగా ఉంది చెట్టు. నీళ్ళు బాగా పెట్టాను నేను. అయ్యి బాబు నీళ్ళు ఏంటంటే ఆ రోజు పోసి పెట్టేస్తున్నామండి, కానీ ఆ పిందులు మాత్రం ఎదగట్లేదు, అలాగే ఉన్నాయండి, చిన్న చిన్న పిందులు అలాగే ఉన్నాయండి అన్నాడు. ఓ మొక్కను నరికేసానండి, ఎందుకు కాయట్లేదు ఎందుకని. ఓ బొబ్బాసి మొక్క నరికేశాడు, ఓ మొక్క ఉంది, ఆ చెట్టు ఉందన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కదనైనా కదా, ముందెట్టు చూడు, నరికేకు, కాయలతో ఉన్నదాన్ని నరకకూడదు, పిందులతో ఉంది కదా, కాయ పిందులతో ఉంది, నరకకూడదు కదా, ముందెట్టు చూడు అని చెప్పాను. అది కాయకపోతే ఇంకా తర్వాత నరికేయడమే, అది ఎదగలేదు అనుకోండి పిందులు అలాగే ఉన్నాయనుకో ముందెట్టినాను, ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటనమాట, నరికిపడేయడమే. అట్లాగనే యేసుప్రభువు వారు నీ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు శరీర క్రియలు మానేయమంటున్నాడు. ఎందుకంటే శరీర క్రియ సంబంధమైన ఆచారాలు ఇవన్నీ మానవునికి ప్రయోజనాన్ని ఇవ్వవు, అవి పాపానికి నడిపిస్తున్నాయి. అందుకే అవి విడిచిపెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో. ఎందుకంటే మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి క్రియలు చేయి, ఇతరులకు మేలు చేయి, ఇతరులకు ఉపకారం చేయి. నీ స్వార్థం గురించి నువ్వు తిప్పలబడకో. నీ స్వార్థం గురించి తిప్పలబడ్డావు, అది పాపమే, అదే శాపం. శాపం ఎక్కడి నుంచో రాదు. నేను బాగుండాలి, పక్కన ఉన్నవాడు పోవాలి, నేను బాగుండాలి అని అనుకుని పోతాం. అంతే. అందుకే మనం ఏం చేయాలి, ఇతరుల కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనందరం కూడా ఫలించడం మొదలు పెడతాం. అందుకే మనందరం ఆశీర్వదించబడాలంటే మనందరం చేయవలసింది ఏంటనమాట, మొట్టమొదటిగా మనందరం కూడా దేవుని మాటలు మనం వినడం అనేది చాలా అవశ్యం. అందుకే మన ఆత్మీయ జీవితంలో మన అలవాట్లు, మన గుణాలు మార్చుకోవాలి. అందుకే యోహాను గారు చెప్తూ ఉన్నాడు, ఆ చెట్టు వేరున గొడ్డలు పెట్టబడింది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరైనటువంటి మంచి పనులు నువ్వు చేయలేదనుకో, ఆయన గొడ్డలు పెట్టి నీ జీవితాన్ని నరికేస్తాడు. నరికేసి నిన్ను ఎక్కడ పడేస్తాడు, అగ్నిలో. అందుకే అగ్నికి ఆహుతి కాకుండా ఉండడానికి యేసయ్య వద్దకు రావాలి. అందుకే యోహాను గారు చెప్తాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన అగ్నిలో మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్తున్నాడు. అందుకే యేసయ్య మార్గాన్ని ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితంలో పరివర్తన చెందు అని యోహాను గారు ప్రకటించడానికి వచ్చాడు. చూసారండి, అందుకే దేవుడు ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు వచ్చాడని యేసుప్రభువు వారు కూడా ఆయన గురించి అక్కడున్న ప్రజలకి, జన సమూహానికి, శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఆ మాటనే మరి మత్తయి సువార్త 11:10 మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరంటే ఇతడే యోహాను అని చెప్పాడు. అందుచేత మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటనమాట, ఈ యొక్క ఆచారాల్లోంచి బయటికి రావాలి. కొంతమంది నమ్ముతారు కానీ ఆచారాలు విడిచిపెట్టరు, అలవాట్లు మానరు. మానలేనప్పుడు నీ జీవితంలో పాపం ఉంది. పాపానికి జీతం ఏంటో తెలుసా, మరణమే. పాపాన్ని ఏమవుతుందండి, అది పాపం పరిపక్వం అవుతుంది, అంటే అది ఒక రోజున తయారవుతుంది అన్నమాట, పండు అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, రోగం స్టార్ట్ అవుతుంది. రోగమా, తెగులు. ఆ తెగులు ద్వారా ఏమవుతావు అనమాట, లాక్కుంటూ పీక్కుంటూ ఒక రోజున నువ్వు మరణం అవుతావు. శారీరకంగా మరణం, ఆత్మ వెళ్ళిపోయి పాతాళంలో పడిపోద్ది, అగ్నిగుణంలో ఆహుతి అవుతుంది. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నారు. అందుకే ఆ మరణానికి గురి కాకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మంచి మార్గాన్ని మనకు తెలియజేయడానికి ముందుగా యోహాను గారిని పంపించారు. ఆ యోహాను గారు ఏం చెప్తున్నాడు, మారు మనసు పొంది మంచి ఫలములు ఫలించాలి. మనందరూ కూడా మంచి ఫలములు ఫలించాలి. ఆ ఫలించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి దేవునికి మాటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూస్తూ ఉంటున్నాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ మనం చూద్దాం. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు అతని కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టే మీరు నాకు సాక్షులు. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమని ఇక్కడ చెప్పబడుతుంది. యేసు ప్రభువు చెప్తున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడండి ఆయన, యోహాను గారు చెప్పినట్టుగా ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏమీయూ పొందనేరడు అని చెప్పి, నేను క్రీస్తుని కాను, మరేమని నేను ఆయన కంటే ముందుగా మార్గంను సిద్ధపరచడానికి మరి పంపబడిన వాడనని చెప్పినట్టుగా మీరే నాకు సాక్షులని యేసయ్య చెప్తున్నాడు. చూడండి, యోహాను గారు ముందుగా ఆయన గురించి మార్గాన్ని సిద్ధపరచడానికి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన యోహాను గారు వచ్చారు. అందుకే యోహాను గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలీయులు మరి 12 గోత్రాల వారిని మరి ఏమైపోయారండి, ఈ ఆచారాలతో, శరీర సంబంధమైన బంధకాలతో నశించిపోతున్న వారిని మార్చి సరైన మార్గంలో నడిపించడానికి కరెక్ట్ పర్సన్ ఎవరనమాట, యోహాను గారే.
అందుకే లేవి గోత్రం నుంచి వచ్చాడు. ఎందుకంటే లేవి గోత్రంలో మనం గమనించినట్లయితే మరి యాజకులు కదా, వాళ్ళు చెప్తే ఏది చెప్తే అది అందరూ ప్రజలందరూ వినేవారు. అందుకే వాళ్ళు చెప్పిన మాట అందరూ వింటారు. అందుకే ఆ గోత్రం నుంచి యోహాను గారిని పంపిస్తే ఆయన ఏం చేస్తాడనమాట, చెప్పగానే అందరిలో కూడా పరివర్తన వస్తుంది అని ముందుగానే యోహాన్ని ఎన్నుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం కూడా గమనించినట్లయితే ఈ దినాల్లో ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ కూడా ఎందుకొరకు ఒక్కొక్కరు ఈ దినాల్లో చాలామంది రక్షించబడుతున్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకరు ఇద్దరు అలాగా మారుతూ ఉన్నారు. వారి ద్వారా అనేక మంది ఈ దినాల్లో ఏమవుతున్నారండి, ప్రభు వద్దకు రావడానికి మరి ప్రభుని తెలుసుకోవడానికి వారు ఒక మార్గదర్శకులుగా ఉంటున్నారు. యోహాను ఏం చేశాడు, సొంత స్వజనులను అందరినీ కూడా మార్చడానికి ఆయన ఒక గొప్ప మరి వ్యక్తిగా ఆయన పంపించాడు. అలాగే మనందరినీ దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే రక్షించబడ్డారు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి, నీ బిడ్డలు, భర్త, భార్య, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, పొరుగువారు అందరూ రక్షించబడాలి. అలా నీ క్రియలు మారాలి. మారకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా చర్చికి వచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఇప్పుడే నువ్వు మారి యేసును అంగీకరించి ఏం చేయాలండి, నువ్వు ఒక యోహానులాగా నిన్ను నీ కుటుంబంలో నీవు ఇక బంధువుల మధ్యలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిమ్మల్ని ఎన్నుకున్నాడని మాత్రం మర్చిపోకూడదు. మనం ఏం చేయాలండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందరూ కూడా మారు మనసు తగిన ఫలాలు ఫలించి నిన్ను నన్ను మనందరినీ ఎందుకు అనుకున్నాడు, కొంతమందిని మంచి మార్గంలో నడిపించడానికి. యేసుప్రభువు వారు యోహాను ఎందుకు అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ మంచి మార్గంలో నడిపించడానికి. అలాగే నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకున్నాడని మనం కూడా అనేక మందికి చెప్పి మంచి మార్గాన్ని బోధించి మంచి క్రియలు మనం చేసి నలుగురికి చెప్పాలి. మన క్రియలన్నీ మార్చుకోవాలి. అప్పుడు అనేక మంది రక్షించబడితే ప్రభు మార్గాన్ని మనం సిద్ధపరిచిన వారం అవుతాం. ఆ విధంగా చేసి ప్రభులో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. దయగల మా ప్రభు, ఇదిగోనైనా మరి ఇక సమయంలో ఈ వాక్యాన్ని బట్టి మేము చూస్తున్నాం. ఆనాడు యోహాను గారిని ఎన్నుకున్నాం, లేవి గోత్రం నుంచి ఎన్నుకున్నాం, యాజక కుటుంబం నుంచి ఎన్నుకున్నాం. ఎందుకని ఇశ్రాయేలు అందరూ కూడా శరీర సంబంధమైన ఆచారాలతో నింపబడిపోయి ఉన్నారు. మోసే ధర్మశాస్త్రం అంతా కూడా శరీర సంబంధమైన ఆచారాలు, వాటితోటి బంధించబడిపోయి ఉన్నారు. కనుక వారిని విడిపించాలంటే యోహాను గారిని పెట్టాలి. ఆయన చెప్తేనే అందరూ వింటారు. అందుకే ఆయన ద్వారా స్వార్థ అందించబడింది. అలాగే నేను ఇక్కడి కాలంలో యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడని ఆయన మానవులందరూ కూడా ప్రాణం పెట్టి ప్రతి మానవుని విడిపించడానికి గొప్ప కార్యం ఆయన చేశాడని మేము దేవా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం. మమ్మల్ని కూడా యోహానులాగే ఎన్నుకున్నాం. మా స్వజనులు, మా కుటుంబాన్ని మార్చడానికి మమ్మల్ని ఒక బలమైన వ్యక్తులుగా మమ్మల్ని ఎన్నుకున్నాం. అందుచేతనే మేమందరం కూడా ఏం చేయాలి, ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. ముందు మా జీవితాలు మార్చుకోవాలి, మాకు అలవాట్లు మార్చుకోవాలి, మా క్రియలు మార్చుకోవాలి, మా మాటలు మార్చుకుని నేను అనేక మందిని మార్చేయగల శక్తి మాకు ఇచ్చి ఇగో నేను వించున్న వాళ్ళందరూ కూడా మరి దీవించబడాలి, నిజంగా మంచి మార్గంలోకి రావాలి, విడుదల పొందాలని మేము ఆశపడుతూ ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా అలా మంచి మార్గంలోకి రావాలని ప్రేరేపించాను. సాతానికి లేని లైపొచ్చి దుష్ట అలవాట్లను మాని మంచి మార్గాన్ని ఎన్నుకుని మంచి మార్గంలోకి వచ్చి దీవెని పొందేలా చేయండి. ఈ వాక్యం ఫలింపచేయమని అందరూ వింటున్న వారిని దీవెనికరంగా ఉంచి అందరి కుటుంబాల్లో కూడా దీవెని కలిగేలా చేయమని యేసు నామమున నడుచున్న పరమ తండ్రి ఆమేన్. ఆ ప్రియ సహోదరి సోదరులారా, మరి మీ అందరికీ మరి తెలియజేస్తున్నాం. మరి మా పరిచర్య మరి చాలా బలవంతమైనది, మరి చాలా ఖర్చుతో కూడిందై ఉంది. మరి వీటికి మీ ప్రేమపూర్వకంగా మరి పరిచర్యకు సహకరిస్తారని దేవుని పనికి దేవునికి ఇచ్చి దీవెని పొందాలని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుని పనిని ప్రోత్సహించేవారు. ఇది మా పని కాదు, మాకేమని మేము అడగట్లేదు, దేవుని పనికి ఇమ్మని అంటున్నాం. ఇది అనేక మంది స్వార్థ. ఎంతోమంది విని రక్షించబడితే వారి జీవితాలు ప్రభు వైపు తిప్పబడితే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకలు పరలోకంలో బ్యాంకుల మీద దాచుకుంటారు. మీకు మమ్మల్ని ఈ యొక్క పరిచర్యలో సహకరించండి. మరి డొనేట్ చేసి దేవుని దీవెనలు పొందాలని మేము కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించగాక.